జ్యోతిష్ శాస్త్రం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంది కదా! దాన్ని ఎంతవరకు నమ్మచ్చు అనేది ఒకటైతే, అందులో జరిగేది దాన్ని అడ్డంగా పెట్టుకుని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. సరిగ్గా చెప్పలేని వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు. దాని గురించి అందరికీ తెలిసిన నిజమే. కానీ భగవాన్ రమణుల దగ్గరకొచ్చి ఒక పెద్దాయన అంటారు, "నీ జాతకంలోని ఆహ్, బట్టలు లేకుండా తిరిగే రాత ఒకటుంది. నీ జాతకం ఇది కదండీ!" అని చెప్పి అడిగారు. అంటే మీరు ఆ టైంలో ఎలా ఉన్నారు? ఏంటి అని. అంటే ఆ స్థితి అనేది ఏమైనా ఉందా? మీ జాతకంలో మీ చేతి రేఖల్లో అది రాసిపెట్టున్నది అని. అంటే అవును, అది కూడా జరిగింది. నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన రోజుల్లో అరుణగిరి దగ్గరికి ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. బట్టలు లేకుండానే రోడ్ల మీద తిరిగేవాడిని నేను ఆహ్, అని చెప్పి అన్నారు. నిజంగా అతను మామూలు మనిషయ్యి భార్య పిల్లలతో తన సంసార జీవితంలో ఉండి ఉంటే ఆయన్ని చాలా హీనంగా చులకనగా అయిన వాళ్ళు, స్నేహితులు చెయ్యి అందించే కన్నా అవమానించే వాళ్ళు ఆయన చుట్టూయే కొన్ని వందల మంది ఉండుండొచ్చు, తన రిలేటివ్సే. సహాయం చెయ్యకపోగా ఆయన్ని అవమానించేవాళ్ళు. కానీ ఆయన ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఆయన తలరాతని కూడా అనుభవించారు. ఆయన రాతలో ఉన్నది అనుభవించారు. కానీ అతను దిగంబర సన్యాసిగా, ఒక యోగిగా, జ్ఞానిగా మిగిలిపోయారు. సంసార జీవితంలో అదే జాతకం 10 మంది చేత హీనము, చులకన, అవమానాలతో నిండిపోయి చావలేక బ్రతికే బ్రతుకుగా మారిపోయే ఆయన జీవితంలో అదే దిగంబరత్వం ఆయన్ని ఒక పరిపూర్ణమైన ఒక జ్ఞానిగా చేసి, ఆయన కళ్ళల్లో తేజస్సు, కాంతి ఇదేమీ శాశ్వతం కాదు అనే నిజాన్ని ఆయన తెలుసుకుని, నువ్వెవరో తెలుసుకో అనే చెప్పే స్థితిలో తీసుకొచ్చింది ఆయన జాతకం. మనం దేనిలో ఉండడానికి ఇష్టపడాలి, ఇష్టపడుతున్నాము. మన నిర్ణయం మన చేతిలోనే ఉంది. కానీ నాకు నచ్చింది మన జాతకం కూడా మన జీవితాన్ని ఇంత అందంగా మార్చగలదా అని. మనుషుల్లో ఉంటావా? భగవంతుని తత్వంతో నిండి ఉంటావా? అది నీ చేతిలో ఉంది. దేనికి భయపడొద్దు. మనతో ఎప్పుడు చావు వెంటాడుతూనే ఉంటుంది. ఒకసారి ఆయన జీవితం తెలుసుకుంటే నేను చెప్పిన దానికి అర్థం బాగా తెలుస్తుంది. అంటే నేను ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పాను. ఒక సంసార జీవితంలో ఉన్న మనుషులకి ఆహ్, లేనితనం అనేది ఒక తలరాతగా వచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడు ఎలా చూస్తారు బంధువులు. అదే సన్యాసి జీవితంలో, ఆ అందమైన జీవితంలో అది కూడా ఒక పరమ అదంటారు కదా స్టెప్స్. అది కూడా మనకి ఒక స్టెప్స్ లాగా ఉపయోగపడతాయి. ఆ భగవంతుని చేరుకునే మెట్లులా ఉపయోగపడతాయి. అందులో ఆత్మానందం ఉంది. ఇందులో ఏమున్నది? అశాశ్వతమైన కీర్తి, ప్రతిష్ట, మానం, అవమానం. ఓం శ్రీ గురు రమణ.